హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న పాఠానికి సంబంధించి ఇతివృత్తము ప్రక్రియ చెప్పడం జరుగుతుంది. సో థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ నా దగ్గర అవైలబుల్గా లేకపోవడం వల్ల ఈ థర్డ్ క్లాస్ సంబంధించిన ఇతివృత్తాల ప్రక్రియలో మెటీరియల్స్ చూసి చెప్పడం జరుగుతుంది. 4th నుంచి 8th వరకు టెక్స్ట్ బుక్లో చూసి చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ పాఠం పేరు, తర్వాత ఇతివృత్తం ప్రక్రియ. తెలుగు తల్లి ఇతివృత్తం ఏంటి? దేశభక్తి. ప్రక్రియ గేయం. సెకండ్ చాప్టర్ మర్యాద చేద్దాంలో ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ కథ. నెక్స్ట్ మూడవది మంచి బాలుడు, పాఠం పేరు. ఇతివృత్తం సహానుభూతి, ప్రక్రియ గేయ కథ. నెక్స్ట్ నాలుగవది నా బాల్యం ఇతివృత్తం కళలు, ప్రక్రియ ఆత్మకథ. నెక్స్ట్ పొడుపు విడుపు ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ సంభాషణ. నెక్స్ట్ మేమే మేకపిల్ల ఇతివృత్తం పరస్పర సహకారం, ప్రక్రియ కథ. నెక్స్ట్ పద్యరత్నాలు ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ పద్యాలు. సో మనకి పద్యరత్నాలు అంటేనే మనకి నైతిక విలువలు, ఇది కంపల్సరీ గుర్తుండాలి. నెక్స్ట్ ఎనిమిదవది మా ఊరి ఏరు ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియ గేయం. నెక్స్ట్ తొలి పండుగ ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు, కథనం. ఇది ఒక్కటే కథనం ఇక్కడ థర్డ్ క్లాస్లో, మిగతావి గేయం పద్యాలు. పద్యరత్నాలకు సంబంధించి అంటే మనకి ఇక్కడ ప్రక్రియ పద్యం వస్తుంది. మా ఊరి ఏరు అంటే ప్రకృతి గురించి వర్ణిస్తున్నారు కాబట్టి ఇతివృత్తం వర్ణన అవుతుంది, అది గేయ రూపంలో ఉంటుంది కాబట్టి ప్రక్రియ గేయం అవుతుంది. తొలి పండుగల గురించి అంటేనే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి అది ఒక కథన రూపంలో ఉంటుంది. నెక్స్ట్ 4th క్లాస్ తెలుగుకి సంబంధించి పాఠం పేరు, ఇతివృత్తము, ప్రక్రియ చూద్దాం. 4th క్లాస్లో ఫస్ట్ పాఠం గాంధీ మహాత్ముడు, ఇది సంసిద్ధతా పాఠం. ఇతివృత్తం ఏంటి? మహనీయుల చరిత్ర, ప్రక్రియ గేయం. గాంధీ మహాత్ముడు ఇతివృత్తం మహనీయుల చరిత్ర, ప్రక్రియ గేయం. నెక్స్ట్ గోపాల్ తెలివి, ఇది కూడా సంసిద్ధతా పాఠం. గోపాల్ తెలుగులో ఇతివృత్తం సమయస్ఫూర్తి, ప్రక్రియ కథ రూపంలో ఉంటుంది గోపాల్ తెలుగు అనేది. నెక్స్ట్ దేశంలో ప్రేమించమన్నా అనేది దేశభక్తి. మనకి దేశం అంటేనే ఇక్కడ దేశభక్తి వచ్చింది. సో ఇతివృత్తం దేశభక్తి అవుతుంది, ప్రక్రియ ఏమవుతుంది? గేయ రూపంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రక్రియ గేయం. నెక్స్ట్ 4th పరివర్తన, పిల్లల స్వభావం ఇతివృత్తం అవుతుంది, ప్రక్రియ కథ రూపంలో ఉంటుంది. పరివర్తన ఇతివృత్తం పిల్లల స్వభావం, పిల్లల యొక్క పరివర్తన అనేది ఏ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. సో అది మనకి కథ రూపంలో ఉంటుంది. ఇతివృత్తం ఏమవుతుంది? పరివర్తనకి ఇతివృత్తం పిల్లల స్వభావం, ప్రక్రియ కథ అవుతుంది. నెక్స్ట్ మహిమ అంటే మనకి సత్యం మాట్లాడడం గురించి తెలుపుతుంది కాబట్టి నైతిక విలువల్ని పెంపొందిస్తుంది. అంటే సత్యమహిమ అనేది ఇతివృత్తం ఏమవుతుంది? నైతిక విలువలు అవుతుంది, ప్రక్రియ ఏమవుతుంది? గేయ కథ అవుతుంది. ఇది గేయ రూపంలో ఉంటుంది కాబట్టి గేయ కథ. నెక్స్ట్ ముగ్గుల్లో సంక్రాంతి. సో సంక్రాంతి పండుగలు వచ్చినాయి అంటేనే మనకి సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా వస్తాయి. సో ప్రక్రియ ఏమవుతుంది? వ్యాసం అవుతుంది, వ్యాస రూపంలో ఉంటుంది ప్రక్రియ. నెక్స్ట్ పద్యరత్నాలు అంటేనే నైతిక విలువలు, మానవీయ విలువలు కూడా యాడ్ అయింది. సో థర్డ్ క్లాస్లో కూడా మనకి పద్యరత్నాలు అంటే నైతిక విలువలు ఉంది ఇతివృత్తం. సో ఇక్కడ యాడ్ అయింది ఏంటి మనకి 4thలో? మానవీయ విలువలు. సో ఈ రెండు ఇచ్చిన మనకి ఈ రెండు విలువల్ని కలిగి ఉన్న ఇతివృత్తంగా కలిగి ఉన్న పాఠం ఏదైనా అడిగితే మనకు ఆప్షన్స్లో పద్యరత్నాలు ఉంటే అది ఆప్షన్ అవుతుంది. సో ప్రక్రియ ఏమవుతుంది? పద్యం. నెక్స్ట్ బారిస్టర్ పార్వతీశం, ఇది హాస్యం. ఎందుకంటే బారిస్టర్ పార్వతీశం గురించి ఒక స్టోరీ రూపంలో ఉంటుంది, ఒక కథనం రూపంలో ఉంటుంది. సో మధ్యలో నవ్వుకోవడము అవన్నీ హాస్యానికి సంబంధించి ఉంటాయి కాబట్టి ఇతివృత్తం ఏమవుతుంది? హాస్యం. ప్రక్రియ ఏమవుతుంది? కథనం అంటే దానికి లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, అంటే
కథన రూపంలోనే ఉంటుంది. సో బారిస్టర్ పార్వతీశం అనే అతను ఇంగ్లాండ్ వెళ్ళడానికి తన వెంట వెళ్ళవలసిన సామాన్ల గురించి, సో అక్కడ ప్రయాణం చేసే విధానం గురించి ఉంటుంది. అది హాస్య రూపంలో ఉంటుంది కాబట్టి ఇతివృత్తం హాస్యం అవుతుంది. కథనం అంటే జరిగిన సంఘటన గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అది కథనం అవుతుంది. ఇది ప్రక్రియ కథనం అవుతుంది బారిస్టర్ పార్వతీశం సంబంధించి. నెక్స్ట్ రాజు కవి, ఇది సామాజిక అంశం. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాజు కవి అనేది సామాజిక అంశం. సామాజిక అంశం అనేది ఇతివృత్తం. ప్రక్రియ ఏమవుతుంది? పద్యకథ. ప్రక్రియ పద్యకథ. ఇవి 4th క్లాస్ పాఠంకి సంబంధించి ఇతివృత్తాలు, ప్రక్రియలు. నెక్స్ట్ 5th క్లాస్. సో మనకి ఇక్కడ ఒక విషయం చెప్పడం జరుగుతుంది. 5th క్లాస్ వరకు కవర్ పేజ్ అంటే తెలుగు టెక్స్ట్ బుక్ పై కవర్ పేజ్ పై ఉన్న పేరు ఏంటంటే తెలుగు తోట. 6th నుంచి 8th వరకు ఉన్నది తెలుగు బాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. 9th 10th మీద తెలుగు టెక్స్ట్ బుక్స్ పై కవర్ పేజ్ మీద ఉన్నవి తెలుగు దివ్వెలు. సో 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కవర్ పేజ్ మీద తెలుగు టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ మీద ఉన్నదేమో తెలుగు తోట. 6th నుంచి 8th వరకు తెలుగు బాట. 9th 10th తెలుగు దివ్వెలు. ఇవి కవర్ పేజ్ మీద ఉన్న నేమ్స్. ఫస్ట్ లెసన్, ఏ దేశం ఎగిన. ఇతివృత్తం ఏంటి? దేశభక్తి. ప్రక్రియ గేయం. దేశం, ఏ దేశం ఎగిన, దేశ వస్తుంది కాబట్టి ఇతివృత్తం ఈజీగా గుర్తుంటుంది. సో ప్రక్రియ ఏముంటుంది? దేశభక్తి అంటేనే మనకి గేయ రూపంలో ఉంటుంది కాబట్టి ప్రక్రియ గేయం. నెక్స్ట్ సాయం సంసిద్ధత పాఠం. ఇతివృత్తం ఏంటి? పరోపకారం. సో పరోపకారం అనేది భూతదయ తీసుకుంటారు. నెక్స్ట్ ఇది కథన రూపంలో ఉంటుంది. మనకి భూతదయ అంటే మనం ఇంకొకరికి సహాయపడడం, అదే భూతదయ. అంటే మానవాళి, జంతువులు, వృక్షాలు అన్నిటి పట్ల ఎంతో కొంత జాలి, దయ కలిగి ఉంటే అది భూతదయ. సో పరోపకారం అంటేనే మనం ఇంకొకరికి ఉపకారం చేయడం. నెక్స్ట్ కొండవాగు. ఇతివృత్తం ప్రకృతి వర్ణన. కొండవాగు అంటే కొండలు అంటేనే మనకి ప్రకృతి అనేది కనబడుతుంది, అంటే ప్రకృతి వర్ణన. కొండవాగు అంటేనే ప్రకృతి వర్ణన, ఇతివృత్తం. ప్రక్రియ లేఖ. నెక్స్ట్ జయగీతం మహనీయుల చరిత్ర గురించి జయగీతం పాడుతున్నారు. సో అదేంటి? పాట రూపంలో ఉంటుంది కాబట్టి ప్రక్రియ ఏమవుతుంది? పాట అవుతుంది. ఇతివృత్తం ఏమవుతుంది? మహనీయుల చరిత్ర. సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మహనీయుల చరిత్ర ఇతివృత్తంగా గల పాట మీద అంటే జయగీతం. సో ఇది ఏ ప్రక్రియ అంటే పాట రూపంలో ఉండే ప్రక్రియ. నెక్స్ట్ తోలుబొమ్మలాట, ఒక జానపద కళ. తోలుబొమ్మలాట అంటేనే మనకి జానపద కళల్లో ఒకటి. సో అదేంటి? కళలు. ఇతివృత్తం ఏంటి? కళలు. వ్యాసం. ప్రక్రియ అంటే వ్యాసం. తోలుబొమ్మలాటల గురించి వివరించడం జరుగుతుంది కాబట్టి అది వ్యాస రూపంలో ఉంటుంది. తోలుబొమ్మలాటలు అనేది ఒక జానపద కళ. సో ఇతివృత్తం ఏంటి? కళలు. ప్రక్రియ వ్యాసం. నెక్స్ట్ పెన్నేటి పాట. సో పెన్నేటి పాట అంటే మనకి పాట వచ్చిందంటే ప్రక్రియ కూడా పాట వస్తుంది. పెన్నేటి పాట ఇతివృత్తం ఏంటి? పర్యావరణం గురించి పెన్నేటి పాట అనేది పాఠం. సో ప్రక్రియ పాట. నెక్స్ట్ పద్యరత్నాలు అంటే మనకి నైతిక విలువలు, ఇతివృత్తం. సో ప్రక్రియ పద్య రూపంలో ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈజ్ పండుగ అంటే సంస్కృతి సాంప్రదాయాలు. సో ఇక్కడ సంభాషణ అనేది ప్రక్రియ, అంటే సంభాషణ రూపంలో ఇట్ ఈజ్ పండుగ గురించి వివరించుకోవడం జరుగుతుంది. అది సంభాషణ రూపంలో ఉంటుంది. అంటే ఇద్దరు లేదా ఇద్దరు కంటే ఎక్కువ మంది వ్యక్తులు సంభాషణ జరుగుతుంది. సో అది అంటే ఒక్కరు కాకుండా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వివరణ ఇచ్చుకుంటూ చెప్తున్నారు అంటే పండుగ గురించి అది సంభాషణ అవుతుంది. నెక్స్ట్ తరిగొండ వెంగమాంబ. ఇతివృత్తం స్త్రీ శక్తి గురించి, అంటే తరిగొండ వెంగమాంబ గారు స్త్రీ శక్తి గురించి ఇతివృత్తం స్త్రీ శక్తి గురించి వివరించడం జరిగింది. సో అది వ్యాసం. ప్రక్రియ ఏమవుతుంది? వ్యాసం అవుతుంది. ఇతివృత్తం ఏమవుతుంది? స్త్రీ శక్తి. లేదంటే స్త్రీ శక్తి ఇతివృత్తంగా గల పాఠం పేరు ఏంటంటే తరిగొండ వెంగమాంబ. ఇది ఏ ప్రక్రియ అంటే వ్యాసం. నెక్స్ట్ మంచి బహుమతి
పాఠం యొక్క ఇతివృత్తం పఠనాభిలాష, సంభాషణ ప్రక్రియ. పఠనాభిలాష అనేది ఇతివృత్తం, సంభాషణ అనేది ప్రక్రియ. నెక్స్ట్ 6th క్లాస్ నుంచి మనకి తెలుగు టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ తెలుగు బాట అని ఉంటుంది. 6th to 8th క్లాస్ వరకు. అమ్మఒడి ఇతివృత్తం తల్లి ప్రేమ, ప్రక్రియ గేయం. సో అమ్మఒడి రచయిత ఎవరంటే బివి నరసింహారావు. నెక్స్ట్ తృప్తి పాఠం ఇతివృత్తం మానవ విలువలు, ప్రక్రియ కథానిక. సో కవి ఎవరంటే సత్యం శంకరమంచి. నెక్స్ట్ మా కొద్దీ తెల్లదొరతనము ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం. రచయిత ఎవరంటే గరిమెళ్ళ సత్యనారాయణ రచయిత. నెక్స్ట్ సమయస్ఫూర్తి ఇతివృత్తం సమయస్ఫూర్తి. సో ఈ రెండు సేమ్ వచ్చినాయి. సమయస్ఫూర్తి పాఠంగా గల ఇతివృత్తం ఏంటంటే సమయస్ఫూర్తి, ప్రక్రియ ఏంటంటే కథ. సో రచయిత ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు. నెక్స్ట్ మన మహనీయులు ఇది ఉపవాచకం, ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ వ్యాసం. సో ఇది రచయితల బృందం, అంటే ఒకరే కాదు రచయితల బృందం అన్నమాట. నెక్స్ట్ సుభాషితాలు ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ శతక పద్యాలు, రచయితలు శతక కవులు. నెక్స్ట్ మమకారం ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ కథ. సో మమకారం రచయిత చిలుకూరి దేవపుత్ర. నెక్స్ట్ మేలుకొలుపు ఇతివృత్తం సమానత్వం, ప్రక్రియ పద్యం. రచయిత మేలుకొలుపు పాఠం రచయిత కుసుమధర్మన్న. నెక్స్ట్ ధర్మనిర్ణయం ఇతివృత్తం స్థల పురాణం. ధర్మనిర్ణయం అంటే స్థల పురాణం గురించి ఇతివృత్తంగా గల పాఠం. సో ప్రక్రియ ఏంటి చారిత్రక కథ. ఇది సేకరించిన సమాచారం కాబట్టి ఇక్కడ రచయితల పేర్లు ఇవ్వలేదు. నెక్స్ట్ త్రిజట స్వప్నం ఇతివృత్తం సహానుభూతి, ప్రక్రియ పద్యం. రచయిత కవయిత్రి మొల్ల. నెక్స్ట్ డూడు బసవన్న ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ జీవిత చిత్రం. సో ఇది ఇంపార్టెంట్ మనకి, జీవిత చిత్రం. డూడు బసవన్న జీవిత చిత్రంగా గల పాఠం దేనికి చెందుతుంది అంటే ప్రక్రియకు చెందినది. సో లేదు అంటే జీవిత చిత్రం ప్రక్రియగా గల పాఠం పేరేంటంటే డోడో బసవన్న. లేదు జీవిత చిత్రం ప్రక్రియ సంస్కృతి ఇతివృత్తంగా గల పాఠం ఏదంటే డోడో బసవన్న. సో రచయిత ఎవరంటే రావూరి భరద్వాజ. నెక్స్ట్ ఎంత మంచి వారమ్మ ఇది ఉపవాచకం, ఇతివృత్తం జీవన వైవిధ్యానికి జీవిత చిత్రానికి సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. జీవన వైవిధ్యము ఇతివృత్తంగా గల పాఠం ఏదంటే ఎంత మంచి వారమ్మ. జీవిత చిత్రం ప్రక్రియగా గల పాఠం ఏదంటే డోడో బసవన్న. ఇది మనకి జీవిత చిత్రం అనేది ప్రక్రియ, జీవన వైవిధ్యం అనేది ఇతివృత్తం. ఈ రెండు గుర్తుండాలి. సో ఎంత మంచి వారమ్మ ఇతివృత్తం జీవన వైవిధ్యం, ప్రక్రియ ఏంటి వ్యాసం, రచయిత వెన్నెలకంటి రాఘవయ్య. సో ఇవి 6th క్లాస్కి సంబంధించి. నెక్స్ట్ 7th క్లాస్ తెలుగు బాట. సో ఇందులో చూసుకుంటే మనకి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 ఇందులోనే ఇవ్వడం జరిగింది. సెమిస్టర్ 1లో ఏమేం పాఠాలు ఉన్నాయో చూసుకుంటే అక్షరం పాఠం ఇతివృత్తం ఏంటి చదువు విశిష్టత. అక్షరం అంటేనే మనకి చదువు గురించి చెప్తుంది కాబట్టి చదువు విశిష్టత ఇతివృత్తం. వచన కవిత ఇది వచన కవిత. రచయిత ఎవరంటే రావినోతల ప్రేమ కిషోర్. అక్షరం పాఠ్యభాగ రచయిత ఎవరంటే రావినోతల ప్రేమ కిషోర్. అక్షరం ఇక్కడ రమ్మన్ వచ్చింది, ఇక్కడ రావినోతల ప్రేమ కిషోర్. సో ఇలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. అక్షరం అంటే చదువు గురించి కాబట్టి చదువు విశిష్టత గురించి కాబట్టి ఇది ఇతివృత్తం. ఇది వచన కవిత రూపంలో ఉంటుంది. సో ప్రక్రియ. నెక్స్ట్ మాయా కంబలి ఇతివృత్తం మానవ స్వభావం గురించి వివరిస్తుంది కాబట్టి అది జానపద కథ.
ప్రక్రియ అనేది జానపద కథ అవుతుంది. మాయాకంబళి రచయిత ఎవరంటే కలువకొలను సదానంద రచయిత కలువకొలను సదానంద. నెక్స్ట్ చిన్న శిశువు చిన్ని శిశువు పాఠం యొక్క ఇతివృత్తం శైశవ వర్ణన ప్రక్రియ పద కవిత. చిన్ని శిశువు అంటే అప్పుడే పుట్టిన బాబు గురించి, అంటే శైశవ దశ 0 to 2 years ఉన్న బాబు గురించి వివరించడం కాబట్టి సో ఇది ఇతివృత్తం. చిన్ని శిశువు అంటేనే చిన్నగా ఉంటాడు, శైశవ దశలో ఉంటారు కాబట్టి ఇతివృత్తం శైశవ దశ. ప్రక్రియ పద కవిత. సో రచయిత తాళ్లపాక అన్నమయ్య. నెక్స్ట్ మర్రి చెట్టు ఇతివృత్తం సహానుభూతి. ప్రక్రియ స్వగతం లేదా స్కెచ్ ప్రక్రియ కలిగిన పాఠం ఏదంటే మర్రి చెట్టు ఇతివృత్తంగా ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి. రచయిత ఎవరు అంటే త్రిపురనేని గోపీచంద్. నెక్స్ట్ పద్య పరిమళం ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ శతకం. రచయితలు అంటే శతక కవులు మనకి పద్య పరిమళం గురించి వివరిస్తారు. సో ఇది ఇతివృత్తం ఏంటి నైతిక విలువలు, ప్రక్రియ ఏంటి శతకం. నెక్స్ట్ మన విశిష్ట ఉత్సవాలు, ఇది ఉపవాచకం. ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం ఏంటి సంస్కృతి సాంప్రదాయాలు, అంటే మన విశిష్ట ఉత్సవాలు అంటే మన పండుగల గురించి వివరిస్తున్నారు కాబట్టి పండుగ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా కలిగి ఉంటుంది. సో ఇది రచయిత ఎవరంటే రచయితల బృందం మన విశిష్ట ఉత్సవాల గురించి పేర్కొనడం జరిగింది. సో అందులో ఏమేమి ఉన్నాయంటే సిరిమానోత్సవం, గుణదల మేరీమాత ఉత్సవం, కోటప్పకొండ ప్రభల తిరునాళ్ళు, రొట్టెల పండుగ, అహోబెలం, పార్వేట ఉత్సవం, లేపాక్షి ఉత్సవాలు. సో ఇవి మనకి మన విశిష్ట ఉత్సవాల్లో ఉన్నవి. నెక్స్ట్ సెవెంత్ది సెమిస్టర్ 2 నుంచి 7th చాప్టర్ అనేది కంటిన్యూ అవుతుంది. కప్పతల్లి పెళ్ళి పాఠం యొక్క ఇతివృత్తం ఆచారము సాంప్రదాయాలు. ప్రక్రియ గేయం. రచయిత్రి చావలి బంగారమ్మ. కప్పతల్లి పెళ్ళి ఇతివృత్తం ఆచారం సాంప్రదాయం, ప్రక్రియ గేయం. రచయిత లేదా రచయిత్రి చావలి బంగారమ్మ. నెక్స్ట్ యథ పాఠం యొక్క ఇతివృత్తం ఆశావహ దృక్పథం, ప్రక్రియ కథానిక. రచయిత బోనం నాగభూషణం సదానంద. సో మనకి ఇక్కడ 2 ఉన్నాయి, సదానంద ఒకటి ఉంది, బోనం నాగభూషణం సదానంద ఒకటి ఉంది, కలువకలను సదానంద ఒకటి ఉంది. కలువకలను సదానంద పాఠం ఏంటి మాయాకంబళి. ఇక్కడ బోనం నాగభూషణం సదానంద ఏంటి యథ. నెక్స్ట్ హితోక్తులు ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ అనువాదం. సో రచయిత రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ. నెక్స్ట్ ప్రియమిత్రునికి పాఠం యొక్క ఇతివృత్తం మానవీయ విలువలు. ప్రక్రియ లేఖ. రచయిత డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్. ఇది ప్రియమిత్రునికి పాఠం సంబంధించి. నెక్స్ట్ బాలచంద్రుని ప్రతిజ్ఞ ఇతివృత్తం శౌర్య పరాక్రమలు. ప్రక్రియ ద్విపద ప్రక్రియలో ఉంటుంది. రచయిత ఎవరంటే శ్రీనాథుడు. నెక్స్ట్ స్ఫూర్తి ప్రదాతలు, ఇది ఉపవాచకానికి సంబంధించినవి. స్ఫూర్తి ప్రదాతలు ఎవరు ఉన్నారంటే ఇక్కడ 6 members ఉన్నారు, 6 టాపిక్స్ అనేవి ఉన్నాయి. స్ఫూర్తి ప్రదాతలు ఇతివృత్తం ఏంటంటే స్ఫూర్తి సామాజిక సేవ. సో ఇక్కడ మనకి స్ఫూర్తి వచ్చింది కాబట్టి ఇతివృత్తం కూడా స్ఫూర్తి సామాజిక సేవ. ఏంటి ప్రక్రియ అంటే వ్యాసం. సో ఇది రచయితల బృందం వివరించడం జరిగింది. సో స్ఫూర్తి ప్రదాతలు అంటే అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గురించి, ఆంధ్రతిలక్ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. నెక్స్ట్ కలియుగ భీముడు కోడి రామ్మూర్తి గురించి, బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర్ అలీషా గురించి,
అభినవ గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గురించి, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ గురించి. ఇవి 7th క్లాస్కి సంబంధించి పాఠం, ఇతివృత్తం, ప్రక్రియలు, రచయితలు. నెక్స్ట్ 8వ తరగతి తెలుగు బాట. సో 8వ తరగతిలో కూడా మనకి సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఈ టెక్స్ట్ బుక్లోనే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాఠం సంసిద్ధత కార్యక్రమం. సో ఆంధ్ర వైభవం పాఠం యొక్క ఇతివృత్తం రాష్ట్ర కీర్తి, ప్రక్రియ గేయం. రచయిత ఎవరంటే కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. నెక్స్ట్ మాతృభూమి ప్రక్రియ కథానిక, ఇతివృత్తం దేశభక్తి, కుటుంబ విలువలు. రచయిత మాతృభూమి రచయిత పవని నిర్మల ప్రభావతి గారు. నెక్స్ట్ శతక సౌరభం ప్రక్రియ శతకం, ఇతివృత్తం నైతిక విలువలు, కవులు శతక కవులు. నెక్స్ట్ నా యాత్ర ప్రక్రియ యాత్రారచన, ఇతివృత్తం జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు. జాతీయ సమైక్యత లేదా దర్శనీయ స్థలాలు ఇతివృత్తంగా కలిగిన పాఠం ఏది? నా యాత్ర. రచయిత ఎవరంటే బులుసు వెంకటరమణయ్య రచయితగా కలిగిన పాఠం ఏదంటే నా యాత్ర. నెక్స్ట్ సందేశం ప్రక్రియ ఖండకావ్యం, ఇతివృత్తం కష్టజీవుల శ్రమ. ఇది ఇంపార్టెంట్. కష్టజీవుల శ్రమ ఇతివృత్తంగా కలిగిన పాఠం ఏదంటే సందేశం. రచయిత ఎవరంటే గుర్రం జాషువా. నెక్స్ట్ పయనం యొక్క ప్రక్రియ మాండలిక కథ. సో ఇలా డిఫరెంట్గా ఉన్నవి అడగొచ్చు, గుర్తుపెట్టుకోవాలి. మాండలిక కథ ప్రక్రియగా కలిగిన పాఠం ఏదంటే పయనం. ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ కలిగిన ఇతివృత్తంగా కలిగిన పాఠం ఏదంటే పయనం. సో ఇక్కడ మనకి సామాజిక స్పృహ అని వస్తుంది, లేదా సామాజిక సేవ ఇతివృత్తంగా కలిగిన పాఠం ఏదంటే మనకి 7th క్లాస్లో సెమిస్టర్ 2లో 12th లెసన్ స్ఫూర్తి ప్రదాతలు. అది సామాజిక సేవ సంబంధించి, అంటే స్ఫూర్తి ప్రదాతలు అనేది. ఇక్కడ సామాజిక స్పృహ అన్నారు కాబట్టి పయనం పాఠం ఇతివృత్తం సామాజిక స్పృహ. నెక్స్ట్ స్ఫూర్తి. సో పయనం యొక్క పాఠ్యభాగ రచయిత ఎవరు? సింగమనేని నారాయణ. నెక్స్ట్ చైతన్యమూర్తులు ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం స్ఫూర్తి సేవ అన్నారు. సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకి స్ఫూర్తి ప్రదాతల్లో స్ఫూర్తి సామాజిక సేవ, ఇతివృత్తంగా గల పాఠం ఏదంటే స్ఫూర్తి ప్రదాతలు. ఇక్కడ ఏమడుగుతున్నారు? స్ఫూర్తి సేవ ఇతివృత్తంగా గల పాఠం ఏదంటే చైతన్యమూర్తులు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా రచయితల బృందం. చైతన్యమూర్తులు ఎవరెవరు అంటే పోతులూరి వీరబ్రహ్మం గారు, నేదునూరి గంగాధరం, వడ్డాది పాపయ్య, ఫాతిమా షేక్, రాగతి పండరి, తాడి నాగమ్మ. సో వీళ్ళు చైతన్యమూర్తులు. వీళ్ళ గురించి వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ 8th లెసన్ మేలి మలుపు ప్రక్రియ కథ, ఇతివృత్తం ఆత్మస్థైర్యం. రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. సో ఇక్కడ మేలి మలుపు ఉంది. 6th క్లాస్లో అయితే 8th లెసన్ మేలుకొలుపు. సో మేలుకొలుపు ప్రక్రియమ పద్యం, ఇతివృత్తమేమో సమానత్వం గురించి చెప్తుంది. సో ఇక్కడ మేలుమలుపు అనేది కథ, ఇతివృత్తం ఆత్మస్థైర్యం. సో అక్కడ రచయిత ఎవరు అంటే మనకి కుసుమధర్మన్న గారు. మేలుకొలుపు పాఠ్యభాగ రచయిత కుసుమధర్మన్న, ఇక్కడ మేలుమలుపు పాఠ్యభాగ రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. అవి రెండు చూసుకుంటే సరిపోతుంది. ఒకసారి 2-3 సార్లు చూసుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. నెక్స్ట్ చిరమాలిన్యం ప్రక్రియ వచన కవిత, ఇతివృత్తం మానవ విలువలు. సో మానవ విలువలు ఇంకొక దానికి కూడా ఉంది. అది కూడా 6th క్లాస్లోనే తృప్తి పాఠ్యభాగానికి ఇతివృత్తం మానవ విలువలు. లేదు అంటే తృప్తి మాలిన్యానికి ఇతివృత్తం ఏంటంటే మానవ విలువలు. ఈ రెండు వస్తాయి మనకి. నెక్స్ట్ రచయిత ఎవరంటే షేక్ ఖాజా హుస్సేన్. చిరమాలిన్యం రచయిత ఎవరంటే షేక్ ఖాజా హుస్సేన్. ప్రక్రియ ఏంటంటే వచన కవిత, ఇతివృత్తం ఏంటంటే మానవ విలువలు. నెక్స్ట్ నాటి చదువు ఆత్మకథ ప్రక్రియ అవుతుంది. వ్యక్తిత్వ వికాసము చదువు విలువ గురించి ఇతివృత్తంగా గల పాఠం నాటి చదువు రచయిత ఎవరంటే మామిడిపూడి వెంకటరంగయ్య. నెక్స్ట్ సమదృష్టి ప్రక్రియ గజల్.
గజల్ ప్రక్రియకి సంబంధించింది. ఇతివృత్తం ఏంటంటే సమానత్వం. సమదృష్టి